రేవంత్ రెడ్డి గారిని కొంతమంది రైఫిల్ రెడ్డి అని, తొండల్ రెడ్డి అని, ఇంకా కొంతమంది అయితే క్షేత్రస్థాయిలో ఉండే కొంతమంది రండారెడ్డి అంటారు. అరే నాయన, ఆయన మన ముఖ్యమంత్రి. ఎంత కాదనుకున్నా పార్టీ ఏదైనా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఆయన ఆ విధంగా మనం అట్లా తిట్టుకుంటే పక్క రాష్ట్రాల వారికి కూడా మనం చీప్ అయిపోతాం. మనం ఆయన కొంచెం గౌరవించుకోవాలి అనేది నేను అనుకుంటుండే. ఎప్పుడైతే ఈ ఖమ్మం భూదాన్ ఆ భూములు ఆక్రమించుకున్నారని ఒక 620 ఇండ్లను కూల్చివేశారు నిర్దాక్షిణంగా. అక్కడ ఆ మహిళల ఆర్ధనాదాలు, ఆ చిన్నపిల్లల ఏడుపులు, వాళ్ళ పరిస్థితి ఇవన్నీ చూసినాక అంటే ఒకసారి అయితే మీరు ఈ వీడియో చూడండి. చూసిరు కదా, ఆ మహిళ ఎంతో ప్రేమతోటి రూపాయి కూడేసుకుని ఆ ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణంగా కూలగొడుతున్నారు. కూలగొట్టే ముందల ఒక్కసారి నా ఇల్లు నేను చూసుకుంటా అని ఆ పోలీసుల కాలు మొక్కుతుంది. అంటే ఆ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా, ఈవెన్ మాలాంటి జర్నలిస్టులు కూడా కంటతడి పెట్టాల్సిన సందర్భం ఇది. ఎందుకు ఇంత నీచానికి దిగజారినావు రేవంత్ రెడ్డి? నీతో పాటు పొంగులేటి కూడా. అసలు పొంగులేటి అంటే ఖమ్మం జిల్లాలో వాళ్ళ సొంత అన్నలను కూడా వాళ్ళంత ప్రేమగా పిలుచుకుంటారో లేదో కానీ పొంగులేటిని మాత్రం సీనన్న ప్రాణం ఇస్తారు. సీనన్న ఫోటో లేనిది ఖమ్మం జిల్లాలో ఏ ఇల్లు ఉండదు. అలాంటి సీనన్న ఎందుకు ఇంత నీచానికి దిగజారుతున్నావు? మీరు ఇదే కాంగ్రెస్ సర్కార్ ఇన్ కేస్ 2023 సాధారణ ఎన్నికల ముందు మేము ఇల్లు కూల్చేస్తాం, హైడ్రా పేరు మీద, మేము భూదాన్ పేరు మీద ఖమ్మంలో కూల్చేస్తాం, గాంధీ విగ్రహం పెట్టడానికి మూసి పరిసర ప్రాంతాల్లో కూల్చేస్తామంటే మిమ్మల్ని కనీసం వార్డు మెంబర్గా అయినా ప్రజలు ఎన్నుకునేవారా? ఈరోజు మీరు ఎన్నో మాటలు చెప్పి 6 హామీలు ఇచ్చిర్రు, 420 దొంగ గ్యారెంటీలు ఇచ్చిర్రు. ఇవన్నీ నమ్మి అరే బాబు బాగానే చేస్తుడు కేసీఆర్, కానీ రేవంత్ రెడ్డి అంతకుమించి ఏం చేస్తాడు? ఎందుకంటే పేద ప్రజలు కదా, కొంచెం ఆశతోటి ఉంటారు. బాగా నమ్మి మీకేస్తే మీరు ఇచ్చిన 6 హామీల విషయం దేవుడు ఎరుగు. కానీ ఇదేంది ఈ కూలగొట్టుడేంది? ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం వస్తా అంటే అసలు ఇల్లు లేని పేదోడే ఉండడు తెలంగాణలో. ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఇదే రేవంత్ రెడ్డి, ఇదే రైఫిల్ రెడ్డి, ఇదే 3 అడుగుల రేవంత్ రెడ్డి ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు పేదల నోట్ల మన్ను కొట్టడం జరుగుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత దిగజారిపినవు? ఇంకా నాకైతే నా వ్యక్తిగతంగా బాధ ఏంటంటే నీ కాన్స్టిట్యున్సీ బిడ్డగా అరే మా కాన్స్టిట్యున్సీని ఎందుకు ఇంతమంది శాపనార్థాలు పెడుతున్నారని నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ పెద్ద మొగోలు లెక్క వచ్చి ఆ శాపనార్థాలు నాకు కలవు, వాళ్ళు అక్రమంగా అవి కబ్జా చేసుకొని కట్టుకున్నారు, ఆ శాపనార్థాలు నాకెందుకు తలుతున్నాయి అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బాత్రూమ్ కట్టుకుందామంటే కూడా పంచాయతీ కార్యదర్శి వచ్చి పర్మిషన్ ఉందా అంటాడు. 600 పైన ఇల్లు నిర్మిస్తుంటే మరి ఎందుకు మీ అధికారులు అక్కడ ఏం పీకుతున్నారు? రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా పీకుతాడు, అది ఆయన కూడా అర్థమైంది. అక్కడున్న అధికారులైనా, అక్కడున్న కలెక్టర్, ఎస్పీ అయినా కొంచెం సిగ్గుండాలి కదా. ఆ పేదల శాపనార్థాలు తగిలి ఉసురు కొట్టుకొని పోతారనేదే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ మొగోడు వచ్చి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతాడ. గాంధీ గ్రాండ్ సన్ తుషార్ గాంధీ వచ్చి చెప్పిండు, అలాంటి పేదల ఇల్లు కూల్చి వాళ్ళ ఆర్ధనాదాల పైన, వాళ్ళ సమాధుల పైన మా తాత విగ్రహం వద్దు, గాంధీ ఎప్పుడు అది కోరుకోలే. ఈరోజు పేదలను రోడ్డున పడేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంట. వాళ్ళకు త్వరలో ఈ నెల 15 లోపల పొంగులేటి చెప్తుండు, ఎవరైతే ఇబ్బంది పడి ఇల్లు ఖాళీ చేస్తున్నామో వాళ్ళకు ఈ నెల 15 లోపల ఇల్లు మంజూరు చేస్తామన్నాడు. ఎప్పుడు మంజూరు చేస్తాం? పొంగులేటి రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంతమందికి ఇల్లు మంజూరైనాయి, అంటే బిఫోర్ 2006. ఇప్పటికి ఇల్లు రానోళ్ళ లెక్క నీకు చూపించాలా పొంగులేటి గారు? మీ మాటలు కాదా? మాకు తెలియదా? దయచేసి మీరు ఏం చేయొద్దు, మీ ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దు. రేవంత్ రెడ్డి నువ్వు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తావు, తెలంగాణను బంగారు తెలంగాణ తీసుకొస్తావు. అయితే ఉచిత విద్య వైద్యం అని అసలు మా విద్యార్థులను, నిరుద్యోగులను
ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తావని నీకు ఓటేశాం. కానీ వద్దు. జస్ట్ ఆది మానవుల తర్వాత దశ ఏదైతే ఉందో ఆ మానవులందరూ కూడా ప్రధానంగా ఏం కావాలంటే కూడు గూడు గుడ్డ. దయచేసి పేద ప్రజల నుంచి ఇవైతే లాక్కోకు చాలు. ఎందుకంటే రైతు బీమా రైతు భరోసా ఇవ్వకుండా ఈ రైతుల నోట్ల మన్ను కొట్టావు. అంటే కూడు లాక్కున్నావు, పేద ప్రజల కూడు లాక్కున్నావు ఆల్రెడీ. ఇప్పుడు గూడు హైడ్రా పేరు మీద అసలు ప్రెగ్నెంట్ మహిళ బయటకు వచ్చి ఒక్క నెల మాకు టైం ఇవ్వండి మేము కాల్ చేయించుకుంటాం అంటే కూడా హైదరాబాద్ సమీపంలో సున్నం చెరువు దగ్గర వాళ్ళని ఇల్లు కాల్ చేయించి బుల్డోజర్ ఎక్కించినావు. అంటే గూడు కూడా లాక్కున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కటే మిస్ అయింది, గుడ్డలు. ఇంకా మా గుడ్డలు తీసేది ఒక్కటే తక్కువ. అప్పుడప్పుడు అంటేనే ఉండవు మీ లావులకు తొండవులుతాని. మరి ఇంకా అది ఒక్కటే కార్యం ఉంది. దయచేసి నీ ఉచిత విద్య, వైద్యం, 6 హామీలు, 420 గ్యారెంటీలు ఏమొద్దు. ఎట్లా వచ్చావు అట్లా పో. కూడు గూడు గుడ్డ ఈ మూడన్నా మాకుండని రేవంత్ రెడ్డి.